నమస్కారం. ప్రతిధ్వనికి స్వాగతం. కరెంటు లెక్కలతో కొత్త చిక్కులు వచ్చి పడ్డాయి. వ్యవసాయ మోటార్ల విద్యుత్కు మీటర్ల బిగింపు రైతుల గుండెల్లో గుబులు రేపుతోంది. మీటర్లుంటేనే సాగుకు విద్యుత్, అందుకు అంగీకార పత్రం ఇవ్వకుంటే కరెంటు కట్ అంటోన్న డిస్కంల తీరుతో ఇప్పటికే ఏపీలో వాడివేడిగా మారింది. తెలంగాణలోనూ మోటార్లకు మీటర్ల ప్రతిపాదనలపై మల్లగులాలు కొనసాగుతూనే ఉన్నాయి. అసలు ఇప్పటివరకున్న విధాన స్థానంలో కొత్తగా మీటర్లు ఎందుకు పెట్టాల్సి వస్తోంది? సంస్కరణల సంగతి సరే, భవిష్యత్తులో రైతులకు విద్యుత్ రైతులకు భరోసా ఉంటుందా? కేంద్ర ప్రభుత్వం కొత్తగా తెచ్చిన విద్యుత్ చట్టం నిబంధనలతో దీర్ఘకాలంలో అన్నదాతలకు లాభ నష్టాల మాటేంటి? ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని. ఈరోజు చర్చలో పాల్గొంటున్న వారు వై కేశవరావు గారు, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం అధ్యక్షులు, విజయవాడ నుంచి; పి రత్నాకర్రావు గారు, అఖిల భారత విద్యుత్ ఇంజనీర్స్ ఫెడరేషన్ ప్రధాన కార్యదర్శి, హైదరాబాద్ నుంచి. నమస్తే అండి ఇద్దరికి. నమస్తే అండి. నమస్తే. నమస్తే కేశవరావు గారు, ముందుగా అసలు ఏంటి ఈ నూతన విద్యుత్ చట్టం సార్? ఎందుకు దాని గురించి ఇంత చర్చ జరుగుతోంది? కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం 2003 విద్యుత్ చట్టానికి సవరణ చేసింది. రైతులకు ఉచిత విద్యుత్ ఇవ్వడానికి వీల్లేదని, మీటర్లు బిగించి రీడింగ్ ప్రకారం బిల్లులు వసూలు చేయాలని, అవసరమైతే రాష్ట్ర ప్రభుత్వం నగదు బదిలీ పథకం పెట్టుకోవచ్చని సూచిస్తూ స్మార్ట్ మీటర్లు బిగించాలని ఆదేశించింది. 11 రాష్ట్ర ప్రభుత్వాలు వ్యతిరేకించినప్పటికీ మన రాష్ట్ర ప్రభుత్వం మీటర్లు బిగించడానికి సిద్ధమైంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పటికే శ్రీకాకుళం జిల్లాలో ట్రయల్ వేశారు. 3 హార్స్ పవర్ మోటార్కి 2500 నుంచి 3500 వరకు నెలకి బిల్లు వస్తుంది రైతులకి. మరి అక్కడే అట్లా ఉంటే రాయలసీమలో లోతు నుంచి నీళ్లు తోడే దగ్గర 10 హార్స్ పవర్ మోటార్ పెట్టుకోవాల్సి ఉంటుంది. అంటే 10 హార్స్ పవర్ మోటార్ కంటే నెలకు 10,000 బిల్లు వస్తుంది. ఒక పంట కాలానికైతే 30,000, ఒక 2 పంటల కాలానికి, ఏడాది కాలానికైతే 50,000 నుంచి 60,000 పైగా బిల్లు వస్తుంది. మరి ఒక పంటను పండించడానికి 30,000 నుంచి 60,000 వరకు కరెంటు బిల్లు కట్టడం అంటే అసాధ్యమైన విషయం. ఇది ఈ మీటర్లు బిగించడం అంటే రైతాంగానికి ఉరితాళ్లు బిగించటమే. ఎంతో కాలం నుంచి రాజశేఖర రెడ్డి గారి గవర్నమెంట్ ఉచిత కరెంటు ఇచ్చిన నాటి నుంచి 30% భూమి కరెంటు మోటార్ల కింద సాగవుతూ ఉంది. ఆ రైతాంగం అంతా కూడా ఈ రోజున వ్యవసాయం మానుకోవాల్సి వస్తుంది. స్మార్ట్ మీటర్ అంటే ఆటోమేటిక్గా ఫోన్ కనుక బిల్లు అయిపోగానే కట్ అయినట్టుగానే ఈ బిల్లు కూడా, మోటార్ కరెంట్ సర్వీస్ కూడా కట్ అయిపోద్ది. రాష్ట్ర ప్రభుత్వం నేను 30 సంవత్సరాల గ్యారంటీ ఇస్తానని చెబుతున్నప్పటికీ దానికి ఏమీ చట్టబద్ధత లేదు. అందువల్ల రాష్ట్ర ప్రభుత్వం ఒక్క నిమిషం కట్టడం ఆలస్యమైనప్పటికీ ఈ మోటార్లు ఆగిపోతాయి, రైతుల యొక్క పంటలు ఎండిపోతాయి. అందువల్ల విద్యుత్ శక్తి మీద వ్యవసాయం చేసే రైతాంగం మొత్తం దివాళా తీసేటువంటి పరిస్థితి దాపురిస్తుంది. వ్యవసాయం మానుకోవాల్సినటువంటి పరిస్థితి దాపురిస్తుంది. ఓకే అండి. రత్నాకర్రావు గారు, నేడో రేపో తెలంగాణలోనూ మోటార్లకు మీటర్లు తప్పనిసరన్న ఆందోళన కారణాలు ఏంటండి? అన్ని చోట్ల వ్యవసాయ విద్యుత్కు మీటర్లు తప్పనిసరి అంటారా? అంటే మనం ఈ విద్యుత్తులో పాలసీస్ పరంగా చూసినట్టయితే, విద్యుత్తు అనేది కేంద్ర రాష్ట్ర ఉమ్మడి జాబితాలో ఉన్నప్పటికీ కూడా మనం ఈ మధ్యకాలంలో చూస్తున్నాం, చాలా పాలసీ డెసిషన్స్ అన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం తీసుకుంటుంది. టారిఫ్ ఎలా ఫిక్స్ చేయాలి, నేషనల్ ఎలక్ట్రిసిటీ టారిఫ్ పాలసీ ఎలా ఉండాలి, ఎలక్ట్రిసిటీ ప్లాన్ ఏ విధంగా ఉండాలి, జనరేషన్ ఏ విధంగా ఉండాలి, అన్నీ కూడా పాలసీస్ కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తూ ఉన్నది. అది కాకుండా మేజర్ స్కీమ్స్ ఏవైతే ఎలక్ట్రిసిటీ సెక్టార్లో మనకు 1000 కోట్ల పెట్టుబడి కావాల్సిన అవసరం ఉంటుంది. అవన్నీ కూడా మనకు పెట్టుబడులు కావాలంటే మనకు ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే ఉన్నాయో, రూరల్ ఎలక్ట్రిసిటీ కార్పొరేషన్ కానీ, అలాగే పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ కానీ, ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోనే ఉంటాయి. కాబట్టి కంపల్సరీగా కేంద్రం ఏది చెప్తే అది చేయాల్సిన పరిస్థితుల్లో రాష్ట్రాలు ఉంటాయి. రాష్ట్రాలు స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకునే అవకాశం రాజ్యాంగపరంగా ఉన్నప్పటికీ కూడా ఇప్పుడున్న పరిస్థితుల్లో అది కొంత రాష్ట్రాలకు చాలా ఇబ్బందికరంగా వాతావరణం ఉంది. అలాగే ఇప్పుడు ప్రస్తుతం కేంద్రం తేవాలనుకుంటున్న విద్యుత్ సవరణ బిల్లు 2021 ద్వారా ఇటువంటి ప్రతిపాదనలు చాలా పెట్టారు. దీంట్లో కంపల్సరీ ఏ ఒక్క కొత్త కనెక్షన్ ఇవ్వాలన్నా కూడా మీటర్ ద్వారానే ఇవ్వాలనేది కండిషనే కాకుండా, ఉన్న మీటర్లన్నింటినీ కూడా స్మార్ట్ మీటర్స్గా మార్చాలనే ప్రతిపాదన కూడా ఈ యొక్క సవరణలో పెట్టారు. పోయిన వర్షాకాల సమావేశాల్లోనే ఈ యొక్క బిల్లు పాస్ అయ్యే అవకాశం ఉండింది. కానీ వివిధ కన్సూమర్స్ ఫోరమ్స్ కానీ, విద్యుత్ ఉద్యోగులు కానీ,
అలాగే చాలా వరకు చాలా రాష్ట్ర ప్రభుత్వాలు కూడా దీన్ని ప్రతిఘటించడంతో వివిధ రాజకీయ కారణాల వల్ల అనుకోండి ఆ బిల్లు పార్లమెంట్లో ప్రవేశపెట్టలేదు, అది పాస్ కాలేదు. కానీ కంపల్సరీగా కేంద్ర ప్రభుత్వం ఈ యొక్క వ్యవసాయ విద్యుత్ కనెక్షన్స్ అన్నిటికీ కూడా మీటర్లు పెట్టాలనే ప్రతిపాదన ఉంది కాబట్టి టైం ఓన్లీ డిలే కానీ ప్రతి రాష్ట్రంలోనూ కూడా పెట్టే పరిస్థితి కంపల్సరీగా వస్తుందండి. రైట్ అండి. కేశవరావు గారు, సార్, రాష్ట్ర ప్రభుత్వ అనుమతి లేకుండా వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెట్టడం సాధ్యమేనా? ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వ వైఖరి ఎట్లా ఉందండి? రాష్ట్ర ప్రభుత్వం పరిధిలోది విద్యుత్ శక్తి డిస్ట్రిబ్యూషన్ కంపెనీలన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉంటాయి. రాష్ట్ర ప్రభుత్వం అనుమతి లేకుండా మీటర్లు పెట్టడం సాధ్యం కాదు. అందుకే కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి జీవోలో ఈ డిస్ట్రిబ్యూషన్ కంపెనీలన్నింటినీ కూడా ప్రైవేటు పరణం చేయడానికి, కేంద్ర ప్రభుత్వం అధీనంలోకి తీసుకోవటానికి స్పష్టంగా పేర్కొన్నది. అంతేకాకుండా రేపు అక్టోబర్ నాటికి ఈ డిస్ట్రిబ్యూషన్ కంపెనీల కింద ఉన్నటువంటి సబ్స్టేషన్లు, ఆస్తులు, ఉద్యోగస్తులు అన్నీ కూడా కేంద్ర ప్రభుత్వానికి దక్కలుపరచమని చెప్పి చాలా స్పష్టంగా చట్టంలో పేర్కొన్నది. అందువల్ల రాష్ట్ర ప్రభుత్వం చేతిలో ఉంటే కేంద్రం సాధ్యం కాదు కాబట్టి మొత్తం విద్యుత్ శక్తి పంపిణీ రంగాన్ని మొత్తాన్ని కూడా కేంద్ర ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుంది. ఇది కేవలం ప్రైవేటు గుత్తాధిపతుల యొక్క ప్రయోజనాల కోసం మాత్రమే చేస్తూ ఉన్నది. అందువల్ల రాష్ట్ర ప్రభుత్వం చేతిలో నుంచి పంపిణీ అధికారం పోతే కేంద్ర ప్రభుత్వం చేతిలో ఉంటుంది. అప్పుడు రాష్ట్ర ప్రభుత్వం చేసేది కూడా ఉండదు. అందువల్ల రైతాంగం ఈ ప్రయోజనాలని, సబ్సిడీ విషయంలో కూడా చెప్పింది. 20% కంటే సబ్సిడీ ఎక్కువ ఇవ్వటానికి వీల్లేదు అని జీవోలో చాలా స్పష్టంగా చెప్పింది చట్ట సవరణలో. అంతేకాకుండా ప్రైవేటు కంపెనీల యొక్క కాస్ట్ టు సర్వ్ వాళ్ళకి ఎంతకైతే గిడుతుందో అంతా బిల్లు చేయాలని చెప్పింది. ఈ రోజున ప్రైవేట్ కంపెనీలు ₹9.80 మాకు పడుతుంది కరెంటు తయారు చేయడానికి అని చెబుతూ ఉన్నాయి. మరి ప్రభుత్వ రంగంలో చాలా తక్కువ అవుతుంది, జల విద్యుత్ ఇంకా తక్కువ వస్తుంది. అయినప్పటికీ ఈ బిల్లులు ఆ ₹9.80 చేసి అందులో 20% మించి సబ్సిడీ ఇవ్వడానికి వీల్లేదు అంటే ఎంత భారం పడుతుందో ఊహించుకోవచ్చు. అందువల్ల రాష్ట్ర ప్రభుత్వం అనుమతి లేకుండా పెట్టడం సాధ్యం కాదు. అందుకే కేంద్ర ప్రభుత్వం ఒక నిబంధన పెట్టింది. రాష్ట్ర ప్రభుత్వాలు రిజర్వ్ బ్యాంకు వద్ద కానీ ఇతర ఆర్థిక సంస్థల దగ్గర కానీ రుణాలు పొందాలి అంటే, అదనంగా రుణాలు పొందాలి అంటే దీన్ని అమలు పరిస్తేనే మీకు రుణాలు తీసుకునే అవకాశం, లేకపోతే లేదు అనే కఠిన షరతు విధించింది. ఆ షరతుకి లొంగిపోయింది మన రాష్ట్ర ప్రభుత్వం. తెలంగాణ ప్రభుత్వం కూడా లొంగిపోతుందని వస్తున్నాయి. కానీ 11 రాష్ట్రాలు ఇప్పటికీ వ్యతిరేకించి ఉన్నాయి. అందువల్ల రాష్ట్ర ప్రభుత్వం గట్టిగా నిలబడితే ప్రజలను వెంట తీసుకొని ప్రతిఘటిస్తే ఆగిపోద్ది. లేకపోతే డిస్ట్రిబ్యూషన్ కంపెనీలన్నీ ప్రైవేటు పరమవుతాయి, సబ్సిడీలు రద్దవుతాయి, బిల్లులు చెల్లించక తప్పని పరిస్థితి రైతులకు ఏర్పడుతుంది. ఓకే అండి. రత్నాకర్ రావు గారు, ఇప్పుడున్న వ్యవస్థకు భిన్నంగా ఈ సాగు విద్యుత్కు మీటర్లు పెట్టాల్సిన అవసరం ఏమొచ్చిందండి? రైతుల కోణంలోనే ఆలోచించి ఈ నిర్ణయం తీసుకున్నారనుకోవచ్చా? ముఖ్యంగా ప్రభుత్వం చెప్పేది ఏంటంటే మీటర్స్ పెట్టడానికి అసలు వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లకు ఎంత విద్యుత్ వాడుతున్నాము అనేది కరెక్ట్గా అంచనా వేయలేకపోతున్నాము. కాబట్టి అంటే లాసెస్ అనేది కూడా కరెక్ట్గా అంచనా వేయలేకపోతున్నాము. మనకు డిస్ట్రిబ్యూషన్ లాసెస్ ఎంత ఉన్నాయి, థెఫ్ట్ ఎంత ఉంది, మనం సరఫరా విద్యుత్తులో ఎంత బిల్లింగ్ అవుతుంది అనేది కరెక్ట్గా అంచనా వేయలేకపోతున్నాం. కాబట్టి ఈ యొక్క మీటర్లు అగ్రికల్చర్ కనెక్షన్స్కు మీటర్స్ పెడితేనే ఈ యొక్క మనకు అగ్రికల్చర్ కన్సంప్షన్ ఎంత వస్తుంది అనేది తెలుస్తుంది అని చెప్పేసి గవర్నమెంట్ చెప్తుంది. కానీ ఇప్పుడు మనం ఆల్రెడీ గత కొన్ని దశాబ్దాలుగా ఈ అగ్రికల్చర్ కన్సంప్షన్ ఎంత ఉంది అనేది ప్రతి ఒక్క అగ్రికల్చర్ కనెక్షన్కి మనం మీటర్ పెట్టకపోయినా కూడా ఈ యొక్క అగ్రికల్చర్ డిటిఆర్స్ ఏవైతే ఉన్నాయో, అంటే డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్స్ ఏవైతే ఉన్నాయో, ఆ ట్రాన్స్ఫార్మర్స్ దగ్గర మన మీటర్స్, కొన్ని ట్రాన్స్ఫార్మర్స్కి శాంపిల్గా మీటర్స్ పెట్టేసి ఆ ట్రాన్స్ఫార్మర్ పైన ఎన్ని వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు ఉన్నాయి, ఎంత హెచ్పి మోటార్స్ ఉన్నాయని కూడా మనం క్యాల్కులేట్ చేసి ఒక ట్రాన్స్ఫార్మర్ కింద మనము ఎంత వినియోగం అవుతుందో చూసుకొని అట్లా రాష్ట్రంలో మనకు ఎన్ని వేల ట్రాన్స్ఫార్మర్స్ ఉన్నాయో వాటికి ఈ యొక్క యావరేజ్ యొక్క కన్జంప్షన్ అన్వయించి మనం వ్యవసాయ విద్యుత్ కన్జంప్షన్ అనేది మనం అరైవ్ అవుతున్నాం. దాని ప్రకారం మనం టారిఫ్ ఫిక్సేషన్ కానీ గవర్నమెంట్ సబ్సిడీ కానీ వస్తుంది. దాంట్లో కొద్దిగా ఒక 2-3% అటు ఇటు ఉండొచ్చు, కానీ మనము అంచనాలు అయితే వేయగలుగుతున్నాం. కానీ ఇప్పుడు గవర్నమెంట్ తీసుకొచ్చేది ముఖ్యంగా అది రైతుల కొరకైతే కాదండి. ఎందుకంటే ఇదైతే ఈ యొక్క బిల్లు ద్వారా రేపొద్దున డిస్ట్రిబ్యూషన్ కంపెనీస్ అన్నీ కూడా ప్రైవేటు పరం చేస్తే
ఈ యొక్క వ్యవసాయ విద్యుత్ వాళ్ళ దగ్గర నుండి కూడా కనెక్షన్స్ ఆటోమేటిక్గా ఏదైతే రెవెన్యూ కలెక్షన్ రావాలి, గవర్నమెంట్ మీద డిపెండ్ కాకూడదు అనే ఉద్దేశంతోనే ప్రైవేట్ వచ్చే వాళ్ళకి ప్రైవేటైజేషన్కి ఒక ప్లాట్ఫామ్ రెడీ చేసి చేయడం కొరకు మాత్రమే ఈ యొక్క వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లకు మీటర్లు అమర్చడం అనేది జరుగుతుంది. రైతుల శ్రేయస్సు కోరైతే కాదండి. రైతులను మనము యాక్చువల్గా మనకు కన్జ్యూమర్స్గా ఏదంటే చూడొచ్చు, రైతులు ఉండబట్టే మనము ఈ యొక్క పవర్ సప్లై మెయింటెనెన్స్ అనేది కూడా చేయగలుగుతున్నాము. రాత్రనక పగలనక కూడా ఈ వ్యవసాయ విద్యుత్ వినియోగించడం వల్లే మనం లోడ్ కర్వ్ కూడా మెయింటైన్ చేయగలుగుతున్నాం. ఈరోజు మనం స్వాతంత్రం వచ్చినప్పుడు చూస్తే మనము రైస్ కానీ వీటి కానీ మనం ఇంపోర్ట్ చేసుకునే పరిస్థితి, దిగుమతి చేసుకునే పరిస్థితి ఉండే. కానీ ఇప్పుడు పరిస్థితి చూస్తే మనం FCI స్టాటిస్టిక్స్ ప్రకారం మనకు రైస్ నిల్వలు ఉన్నాయి మనకి ఇప్పుడు. అంటే ఈ యొక్క రైతులు వ్యవసాయం చేయబట్టే మనం యొక్క పంటలు మనం వ్యవసాయం ద్వారానే మనం అన్నం తినగలుగుతున్నాం. కాబట్టి రైతులను మనం యొక్క సమాజ శ్రేయస్సు గురించి ఆలోచించాలి కానీ వాళ్ళ యొక్క లాభాపేక్షతో యొక్క గవర్నమెంట్ డెసిషన్ తీసుకోకూడదు. రాష్ట్ర ప్రభుత్వాలు చాలా వరకు కూడా అదే విధంగా వాళ్ళకి చేయూతనివ్వాలని ఆలోచిస్తున్నాయి. కానీ ఆ చేయూతనిచ్చే పరిస్థితి ముందు ఉంటుందో లేదని అనుమానాస్పదంగా ఉందండి. రైట్ అండి. కేశవరావు గారు, దాదాపు 21 సంవత్సరాల క్రితం చూస్తే ఇదే అంశంపై రాష్ట్రంలో విద్యుత్ ఉద్యమం నడిచిందండి. ఈ అంశం మీద ఈరోజు వచ్చిన ప్రతిఘటన ఇప్పుడు ఎందుకు రావట్లేదు? ఆనాడు ఎన్టీ రామారావు గారు పెట్టినటువంటి స్లాబ్ సిస్టాన్ని రద్దు చేసి మీటర్లు బిగించడానికి ఆనాటి తెలుగుదేశం ప్రభుత్వం పూనుకుంది. సబ్సిడీలన్నీ రద్దు చేసి చేయడానికి పూనుకుంది. ఫలితంగా ఒక్కసారిగా రైతాంగంలో ప్రజల్లో కూడా తిరుగుబాటు వచ్చింది. రైతాంగంలోనే కాకుండా సామాన్య ప్రజలు వాడుకునే కరెంటు మీద కూడా అటువంటి భారమే రావడంతో తిరుగుబాటు వచ్చింది. ఈ రోజున ప్రభుత్వం మీటర్లు బిగిస్తున్నప్పటికీ నేను నగదు బదిలీ పథకం పేరుతోటి నేను ఉచితంగా ఇస్తాను, 30 సంవత్సరాలు ఇస్తాను అని ప్రభుత్వం చెబుతూ ఉండటంతో కొంత వేచి చూచే ధోరణి రైతాంగంలో ఉన్నది. అందువల్ల ఆచరణలోకి వచ్చిన తర్వాత కానీ రైతాంగంలోకి ఉండదు. ఇప్పటికే చాలా చోట్ల రైతాంగం మీటర్లు బిగించడాన్ని ప్రతిఘటిస్తూనే ఉన్నారు, అడ్డగిస్తూనే ఉన్నారు. అధికారులు కానీ ప్రభుత్వ ప్రతినిధులు కానీ రైతాంగాన్ని బెదిరిస్తూ ఉన్నారు. మీరు కనుక మీటర్లు బిగించకపోతే మీకు ఉచిత కరెంటు ఉండదు, మీటర్ పెడితేనే ఉచిత కరెంటు ఉందని బెదిరిస్తూ ఉన్నారు. అందువల్ల ఈ బెదిరింపులు ప్రారంభమైతే ఒక్క శ్రీకాకుళం జిల్లాలో కొద్ది మోటార్లు ఉన్న ప్రాంతంలో మాత్రమే ట్రయల్గా బిగించారు. మరి రేపు అనంతపురం జిల్లాలో, కర్నూలు జిల్లాలో, చిత్తూరు జిల్లాలో, ఒక్కొక్క జిల్లాలో 3 లక్షల పైగా మోటార్లు ఉన్న జిల్లాల్లో బిగించడానికి కనుక సిద్ధమైతే ఖచ్చితంగా రైతుల్లో తిరుగుబాటు వస్తుంది, రాక తప్పదు. అప్పుడు ఉద్యమం ఇంకా పెరుగుతుంది తప్ప తగ్గదు. రత్నాకర్రావు గారు, వ్యవసాయానికి మీటర్లపై ప్రధాన ఆందోళన భవిష్యత్తులో ప్రభుత్వాలు రాయితీ సొమ్ము జమ చేయకపోతే ఎలా అని. దీనిపై కేంద్ర రాష్ట్రాల నుంచి భరోసా ఏమైనా ఉందంటారా? అంటే ముఖ్యంగా ఆందోళన అయితే రైతుల్లో ఉందండి. ఎట్లా అంటే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఏం చెప్తుందంటే ఇది సబ్సిడీ అనేది స్టేట్ గవర్నమెంట్స్ కంటిన్యూ చేయొచ్చు, కానీ అది ఇప్పుడున్న పద్ధతిలో కాకుండా DBT ద్వారా అంటే డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా వ్యవసాయ వినియోగదారులకు ఇవ్వచ్చు అని చెప్తుంది. కానీ మనం టారిఫ్ చూసుకున్నట్టయితే వాళ్ళు 2 విషయాలు ఉన్నాయండి. ఒకటి క్రాస్ సబ్సిడీ, రెండవది సబ్సిడీ. క్రాస్ సబ్సిడీ అనేది ఎట్లా అంటే మనకు విద్యుత్తు మన గృహ వినియోగదారులకు కానీ వ్యవసాయ వినియోగదారులకు కానీ ఇండస్ట్రీస్ కానీ వాళ్ళ ఇంటి వరకు అందించడానికి ఎంతైతే ఖర్చు అవుతుందంటే కాస్ట్ టు సర్వ్ అనేది ఉంటుంది. అంటే వాళ్ళ ఇంటికి సప్లై చేయడానికి ఎంత కాస్ట్ అయితే అవుతుందో అంత కాస్ట్ ప్రతి ఒక్క వినియోగదారుడు పే చేయాలి యాక్చువల్గా అయితే, ఎందుకంటే డిస్ట్రిబ్యూషన్ కంపెనీస్కి లాస్ రాకుండా ఉండాలి అంటే. కానీ ఇప్పుడు క్రాస్ సబ్సిడీ విధానం ద్వారా తక్కువ ఖర్చు అయ్యే ఇండస్ట్రీస్కి, కమర్షియల్ కన్జ్యూమర్లకి మనం ఎక్కువ టారిఫ్తో సప్లై చేస్తున్నాం. అలాగే ఎక్కువ ఖర్చు అయ్యే అగ్రికల్చర్ కన్జ్యూమర్స్కు, డొమెస్టిక్ కన్జ్యూమర్స్కి మనం తక్కువ టారిఫ్తో మనం అందిస్తున్నాం. ఎందుకంటే అది గవర్నమెంట్ డెసిషన్ తీసుకుంది. ఎందుకంటే పూర్ కన్జ్యూమర్స్ పే చేయలేరు, అగ్రికల్చర్ కన్జ్యూమర్స్ పే చేయలేరు అనే పద్ధతులు. కానీ ఇప్పుడు కొత్త సెంట్రల్ గవర్నమెంట్ యొక్క పాలసీ ద్వారా క్రాస్ సబ్సిడీ అనేది టోటల్గా ఎత్తివేయాలని చెప్తున్నారు. కాబట్టి ఈ క్రాస్ సబ్సిడీ ఎత్తివేస్తే ప్రతి ఒక్క వినియోగదారుడు కూడా వాళ్ళకి ఎంతైతే ఖర్చు అవుతుందో సప్లై చేయడానికి అంత టారిఫ్ పే చేయాల్సిన పరిస్థితి వస్తుంది. అది ఒక సమస్య. రెండవది సబ్సిడీ ఇప్పుడున్న పరిస్థితుల్లో సబ్సిడీ ముందే డిస్ట్రిబ్యూషన్ కంపెనీస్కి మేము ఇన్ని వేల కోట్లు ఇస్తామని చెప్పడం వల్ల ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం కానీ 10,000 కోట్లు, అలాగే ఏపీ ప్రభుత్వం కానీ 9,000 కోట్లు సబ్సిడీ స్టేట్ గవర్నమెంట్ ద్వారా కమిట్మెంట్ ఇస్తున్నాయి. అది పరిగణనలోకి తీసుకొని ఇప్పుడు రెగ్యులేటరీ కమిషన్ టారిఫ్ ఫిక్స్ చేయడం ద్వారా ఇప్పుడు డొమెస్టిక్ కన్జ్యూమర్స్కి ₹1.45 నుండి స్టార్ట్ అవుతుంది టారిఫ్ ప్రకారం. అలాగే అగ్రికల్చర్కి ఫ్రీ ఉంది.
కానీ ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్ డైరెక్ట్గా దాని ఇచ్చే కమిట్మెంట్ కన్సిడరేషన్లోకి తీసుకోకుండానే రెగ్యులేటరీ కమిషన్ టారిఫ్ ఫిక్స్ చేయాలని చెప్పేసి సెంట్రల్ గవర్నమెంట్ చెప్తుంది. కాబట్టి బిల్లు యాజ్ పర్ ది టారిఫ్ బిల్లు జనరేట్ అవుతుంది, కన్జ్యూమర్స్ కూడా బిల్లు వస్తుంది. కానీ దాంట్లో స్టేట్ గవర్నమెంట్ ఎంత ఇవ్వాలనుకుంటే అంత మీరు కన్జ్యూమర్స్ అకౌంట్లో వేయండి అని చెప్తుంది. కానీ మన బిల్ జనరేట్ చేసే టైంకి డ్యూ డేట్ నాటికి స్టేట్ గవర్నమెంట్ కనుక కన్జ్యూమర్కి యొక్క సబ్సిడీ వాళ్ళ బ్యాంక్ అకౌంట్లో వేయకపోతే అప్పుడు పరిస్థితి ఏంటి? ఆటోమేటిక్గా సప్లై డిస్కనెక్ట్ అయితే అక్కడ వ్యవసాయదారులు రైతుల యొక్క పొలాల పరిస్థితి ఏంటి, పంటల పరిస్థితి ఏందని ఆలోచించాల్సిన అవసరం ఉంది. అట్లానే స్మార్ట్ మీటర్స్ వచ్చాయనుకోండి, ఆటోమేటిక్గా డిస్కనెక్ట్ అయ్యే పరిస్థితి వస్తుంది, ఎందుకంటే టైంకి పే చేయకపోతే. అప్పుడు ఎటువంటి పరిస్థితి ఉందో ఆలోచించాలి. కాబట్టి వినియోగదారులు మాత్రం, రైతులు మాత్రం చాలా ఆందోళనలు అయితే ఉన్నారు, ఎటువంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది అని చెప్పేసి. ఓకే అండి. కేశవరావు గారు, ఒక ఆందోళన వ్యక్తమవుతోందండి. మీటర్లు పెట్టిన తర్వాత టారిఫ్ల ప్రకారం గృహ వినియోగదారుల కంటే రైతులు అధిక మొత్తం చెల్లించాల్సి ఉంటుందని, అది నిజమేనంటారా? ఇందాక రాయలసీమ లాంటి ప్రాంతం పరిస్థితి కూడా ఎత్తిన పరిస్థితి. రాయలసీమ లాంటి కరువు ప్రాంతాల్లో ఏంటి సార్ పరిస్థితి? రాయలసీమలో అత్యధికంగా అనంతపురము, చిత్తూరు, కర్నూలు జిల్లాల్లో అత్యధికంగా విద్యుత్ వినియోగం ఉన్నది. అక్కడ గ్రౌండ్ వాటర్ టేబుల్ 800 నుంచి 1000 అడుగుల్లో ఉన్నది. అక్కడ 10 hours పవర్ కంటే తక్కువ మోటార్లు పనిచేయవు. ఇప్పుడు శ్రీకాకుళం జిల్లాలో ఇచ్చిన మీటర్ల బిల్లు ప్రకారం అయితే ఎకరానికి 50,000 నుంచి 60,000 వరకు రైతు చెల్లించాల్సి వస్తాడు ఒక పంటకి. అంటే అది రైతుకి సాధ్యమయ్యే విషయం కాదు. ప్రభుత్వం కూడా, రాష్ట్ర ప్రభుత్వం ఉన్న ఆర్థిక పరిస్థితుల్లో దీన్ని కొనసాగిస్తారనే గ్యారంటీ కూడా లేదు. తర్వాత ఈ ప్రభుత్వమే స్థిరంగా ఉంటుందనేటువంటి గ్యారంటీ లేదు. అందువల్ల కేవలం ఈ పథకం పెట్టిందే కేంద్ర ప్రభుత్వ ఆధిపత్యంలో ఉన్నప్పుడు. ఇప్పుడు రిలయన్స్, అదానీ లాంటి వాళ్ళు ఇప్పటికే విద్యుత్ ఉత్పత్తిలో ప్రధాన పాత్రధారులుగా ఉన్నారు. ఇప్పుడు ఈ డిస్ట్రిబ్యూషన్ కంపెనీలు కూడా వాళ్ళ చేతిలోకి వెళ్ళిపోతాయి. ఇప్పుడు స్మార్ట్ మీటర్లు కూడా ఇప్పటికి 25,000 మీటర్లు, 25 కోట్ల మీటర్లు రిలయన్స్ కంపెనీకి ఆర్డర్ ఇచ్చి వచ్చున్నాయి. ఆ మీటర్ల మీద ఇప్పుడు 25,000 కోట్ల రూపాయలు రిలయన్స్ వారికి లాభం మిగులుతుందని కూడా అంత నిపుణులు చెబుతూ ఉన్నారు. అందువల్ల ఈ విద్యుత్ శక్తిని ప్రైవేటీకరించడాన్ని వేరు చేసి చూడక్కర్లేదు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఏదైతే 3 చట్టాలు వ్యవసాయాన్ని కార్పొరేట్ పరం చేయాలని ఉందో దాంట్లో విద్యుత్ శక్తిని కూడా చేర్చి కూడా కార్పొరేట్ కంపెనీల యొక్క ప్రయోజనాల కోసమే చేసిందనేది నిర్ద్వంద్వమైనటువంటి విషయం. ఇది రైతులకి ఏమాత్రం ప్రయోజనం కాదు. మరొక విషయం ఏంటంటే, ఒక నాగార్జున సాగర్ ప్రాజెక్టు, మరొక ప్రాజెక్టు కడితే ఆ ప్రాజెక్టు పెట్టే వ్యయమంతా ప్రభుత్వం భరిస్తుంది. కానీ బోరు రైతు వేసుకోవాలి, మోటార్ రైతు బిగించుకోవాలి. ఈ ఖర్చులు, పెట్టుబడంతా రైతు వడ్డీకి తెచ్చి పెట్టుకొని తాను నిర్వహిస్తూ ఉంటే నిర్వహణా ఖర్చులు కూడా రైతు భరించుకోవాలి. అట్లాంటి దానికి రైతులకి 200 రూపాయలు నీటి తీరువా తీసుకొని నీరిచ్చేటువంటి ప్రభుత్వం విద్యుత్ శక్తి వాడుకొని నీరు ఇవ్వనందునే ఈ ప్రయాసంతా రైతు పడాల్సి వస్తున్నాడు. అటువంటి రైతుకి ఇంత భారం వేయటం తగదు, అది సరైంది కాదు. రాష్ట్ర ప్రభుత్వమైనా కేంద్ర ప్రభుత్వమైనా. అందువల్ల కేంద్ర ప్రభుత్వం దీన్ని వెనక్కి తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అయితే 30% సాగు భూమి ఇప్పుడు విద్యుత్ శక్తికి ఉంది, చాలా నష్టం కలుగుతుంది. రైట్ అండి. ఓకే, రత్నాకర్ రావు గారు, ఈ మీటర్లు, నగదు బదిలీ అంశంపై రైతులకు ముందుగా చెప్పడం కానీ, అవగాహన కల్పించడం, వారి సమ్మతి తీసుకోవడం అన్ని నిబంధనల ప్రకారం తప్పనిసరే కాదా, ఏం చెప్తారండి? అంటే దీంట్లో ఈ డీబీటీ డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా ఏంటంటే ముఖ్యంగా ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ చాలా వస్తాయండి. ఇది సింపుల్గా ఏది మన గ్యాస్ కనెక్షన్స్కి ఏదైతే సబ్సిడీ ఇస్తున్నారో దాన్ని అంత ఈజీగా అయ్యేది కాదు. ఎందుకంటే ఇక్కడ చాలామంది వ్యవసాయదారులు, ల్యాండ్ ఓనర్స్ ఒకరుంటారు, వ్యవసాయం చేసేవాళ్ళు ఒకరుంటారు. కానీ ఈ డీబీటీ మనం ట్రాన్స్ఫర్ చేయాలంటే మనకు ల్యాండ్ ఎవరి పేరు మీద ఉంటుందో వాళ్ళకు ట్రాన్స్ఫర్ చేయాల్సిన పరిస్థితి వస్తుంది. కానీ యాక్చువల్గా ఎవరైతే వ్యవసాయం చేస్తున్నారో వాళ్ళకు ఈ అమౌంట్ అనేది అందదు. సో దీంట్లో అట్లానే ఈ యొక్క అమౌంట్ అనేది ఇన్ టైంలో అందకపోతే ఏంటనేది కూడా ఇంతకుముందు మనం చెప్పుకున్నాం. సో పవర్ సప్లై డిస్కనెక్ట్ చేయాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి చాలామంది ఇంతకుముందు విద్యుత్ రంగంలో నిపుణులు ఏం చెప్తున్నారంటే, ఇది ఇప్పుడు మన యొక్క భారతదేశంలో ఉన్న సోషియో ఎకనామిక్ కండిషన్స్లో మనకున్న విద్యుత్ వ్యవస్థ యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్లో ఇది యొక్క స్మార్ట్ మీటర్స్ పెట్టి అగ్రికల్చర్కి పెట్టాల్సినంత అవసరం. ఎందుకంటే దీనికి 1000 కోట్ల పెట్టుబడి కావాలి. ఎన్ని 1000 కోట్ల పెట్టుబడి పెట్టి దానికి రిటర్న్స్ వస్తున్నాయో చూడకుండా మనం ఈ ప్రాజెక్టును కనుక ఇలా తీసుకెళ్ళిపోతే, ఇంతకుముందు కేశవరావు గారు చెప్పినట్టు ఇది మీటర్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్కు మేలు చేయడం కొరకే తప్ప ఇది ఇంకో విషయం కాదండి. కంపల్సరీగా ఇంతకుముందు మహారాష్ట్రలో ఒక స్టడీ జరిగింది.
1,30,000 కనెక్షన్స్కి, విద్యుత్ కనెక్షన్స్కి వాళ్ళు ఒక సర్వే నిర్వహిస్తే దాంట్లో ఒక 50% అంటే మీటర్స్ పెట్టిన వాటికి వాళ్ళు స్టడీ చేస్తే 50% పెట్టిన మీటర్స్ పనిచేయడం లేదు. సో దానివల్ల ఉపయోగం లేదు. ఒకసారి పనిచేయకుండా పోయిందంటే దాన్ని మీటర్స్ కంప్లీట్ ఇప్పుడున్న పరిస్థితుల్లోనే మనకు ఒక ఉద్యోగుల సంఖ్య కానీ ఇది కానీ ఈ గృహ అవసరాలకు, మిగతా అవసరాలకు విద్యుత్ బిల్లింగ్ కంప్లైంట్స్ కానీ మీటర్ కంప్లైంట్స్ వస్తే మనం అటెండ్ కావడానికే సమయం పడుతుంది. అదే వ్యవసాయ కనెక్షన్స్ పొలాల్లో చాలా రూరల్ ఏరియాస్లో ఉంటాయి. ఒక కనెక్షన్కు ఒక మీటర్ దగ్గరికి వెళ్ళి అటెండ్ కావాలంటే సుమారు 3-4 గంటలు టైం పడుతుంది అక్కడ వెళ్ళడానికి. అటువంటి పరిస్థితుల్లో ఈ మీటర్స్ ఎంత స్మార్ట్ మీటర్ అయినా కూడా కంపల్సరీ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ మీటర్స్ ప్రాబ్లమ్ అటెండ్ కావడానికి మాత్రం విద్యుత్ ఉద్యోగులు సరిపోరు. దానివల్ల ప్రాబ్లమ్స్ వస్తాయి. కాబట్టి ఈ యొక్క పెట్టుబడి అంతా కూడా వేస్ట్ అవుతుంది. కాబట్టి అదే 1,000 కోట్ల పెట్టుబడిని మనం కొత్త ట్రాన్స్ఫార్మర్స్ పెట్టుకోవడానికి, కొత్త లైన్స్ వేసుకోవడానికి ఉపయోగించినట్టయితే వ్యవసాయదారులకు మరింత మెరుగైన సేవలు అందించవచ్చు. ఇది ఎప్పుడైనా మీటర్స్ ఫ్యూచర్లో పెట్టాల్సిన అవసరం వస్తుంది. కాబట్టి ఇప్పుడున్న పరిస్థితుల్లో మాత్రం పెడితే చాలా నష్టాలు చవిచూడాల్సి వస్తుంది. కాబట్టి పైలట్ బేసిస్ మీద మాత్రమే పెట్టి ప్రయోగం చేసి దాని యొక్క రిజల్ట్స్ చూసిన తర్వాతనే దీంట్లో ముందుకెళ్లాల్సిన అవసరం ఉంటుంది. ఓకే అండి, రైట్. కేశవరావు గారు, రైతు సంఘ నాయకులుగా వ్యవసాయ విద్యుత్కు మీటర్ల బిగింపు అంశంపై ప్రభుత్వానికి మీరు చేసే సూచనలు ఏంటండి? సర్కారు ముందు పెట్టే డిమాండ్లు ఏమైనా ఉన్నాయా? ఒకటి, ప్రతి రైతు మోటార్కి మీటర్ బిగించాల్సిన అవసరం లేదు. సబ్స్టేషన్ పరిధిలో వాళ్ళు మీటర్ బిగించుకొని ఒక్కొక్క సబ్స్టేషన్లో విద్యుత్ కనెక్షన్లకు ఎంత ఇస్తున్నారు, లేదా ట్రాన్స్ఫార్మర్ దగ్గర బిగించుకొని కౌంట్ చేసుకోవచ్చు. రెండవది, అందుకను 1,000 కోట్ల రూపాయలు ఇప్పుడు మీటర్లు పెట్టేటువంటి ఖర్చు తగ్గుద్ది. భవిష్యత్తులో అది రైతుల మీద భారం పడకుండా ఉంటుంది. రెండవది, పెట్టినప్పటికీ ఈ భారాన్ని ఉచిత కరెంటు తీసేసి నగదు బదులు అంటే దానికి చట్టబద్ధత ఏముందండి? ఉచిత కరెంట్ అంటే చట్టం చేశారు కాబట్టి ఉచితంగా ఇస్తున్నారు. ఇప్పుడు ఆ చట్టాన్ని ఎత్తేస్తే నగదు బదిలీ అంటే ఎప్పుడెవరిస్తారో ఎవరు రారో తెలియదు. అందుకని దానికి కూడా చట్టం చేస్తే, ఇదిగో మేము నగదు బదిలీ కాదు, మేము ఉచిత కరెంటుకి రైతులకు అవసరమైన బిల్లులన్నీ మేము చెల్లిస్తాము అని ఒక చట్టం చేసి అమలు పరిస్తే రైతాంగానికి నమ్మకం కలుగుతుంది. అప్పుడు వ్యవసాయం చేసుకోవడానికి కూడా అవకాశం కలుగుతుంది. అట్లా ప్రభుత్వ వ్యయాన్ని తగ్గించుకోవడానికి అవకాశం ఉన్నది. నగదు బదిలీ పెట్టినప్పటికీ దానికి నగదు బదిలీ అనే పేరు కాదు, ఉచిత విద్యుత్ వ్యవసాయ విద్యుత్తుకు అయ్యే మొత్తం దాన్ని మేమే భరిస్తాము అని ఒక చట్టం చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఆ చట్టం చేస్తే రైతులకు ప్రయోజనం ఉంటుంది. రత్నాకర్రావు గారు, ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో ఎన్ని వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు ఉన్నాయండి? ఎంతమంది రైతులపై దీని ప్రభావం పడే అవకాశం ఉందండి? ఈ విషయంలో ప్రభుత్వాలు ఏం చేస్తే మేలు జరుగుతుందంటారు? 2 తెలుగు రాష్ట్రాల్లో సుమారు 43 లక్షల వ్యవసాయ విద్యుత్ వినియోగదారులు ఉన్నారండి. తెలంగాణలో కొద్దిగా 24 లక్షల చిల్లర ఉన్నాయి. అలాగే ఆంధ్రప్రదేశ్లో అయితే 18 lakhs పైచిలకు వ్యవసాయ విద్యుత్ కనెక్షన్స్ ఉన్నాయి. మొత్తంగా 43 లక్షలు వ్యవసాయ విద్యుత్ వినియోగదారులు. వీరందరూ కూడా ఈ యొక్క మీటర్స్ పెట్టడం వల్ల డెఫినెట్గా ఎఫెక్ట్ అవుతారు. ప్రభుత్వాలు కంపల్సరీగా ఇటువంటి మేజర్స్కి మీదంటే పూర్ ఫార్మర్ ఏదైతే ఉన్నారో, పూర్ కన్జ్యూమర్ ఎవరైతే ఉన్నారో, కామన్ మ్యాన్ ఎఫెక్ట్ అయ్యే పాలసీస్ ఏవైనా కూడా దాని యొక్క వాళ్ళ మీద ప్రయోగించేది ఏదైనా కూడా పాలసీస్, దాని రిజల్ట్స్ ఏ విధంగా ఉంటాయి, వాళ్ళు ఏ విధంగా నష్టపోతారా లాభపడతారా అనేది కూలంకషంగా ఒక చర్చ జరిగిన తర్వాతనే, దాంట్లో స్టేక్ హోల్డర్స్ అందరినీ యొక్క కాన్ఫిడెన్స్లోకి తీసుకున్న తర్వాతనే ఏమైనా స్కీమ్స్ ఇంట్రడ్యూస్ చేయాలి. రైట్ అండి. ఇప్పటికిప్పుడైతే ఈ యొక్క వ్యవసాయానికి విద్యుత్ మీటర్స్ పెట్టాల్సిన అవసరం అయితే లేదు. ఇప్పుడున్న డిటిఆర్స్ అయితే డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్స్ మీటరింగ్ అనేది ఇంకొద్దిగా పర్ఫెక్ట్గా చేసేసి, ఆ యొక్క వ్యవసాయ విద్యుత్తు అంచనా అనేది పర్ఫెక్ట్గా చేసేసి గవర్నమెంట్ నుండి రావాల్సిన సబ్సిడీస్ తీసుకున్నట్టయితే ఇటు డిస్ట్రిబ్యూషన్ కంపెనీస్ నష్టాల్లో పోకుండా ఉంటాయి. అలాగే ఈ యొక్క వ్యవసాయ విద్యుత్ వినియోగదారులకు కూడా భారం అనేది ఈ యొక్క టారిఫ్ ద్వారా రాకుండా ఉంటుంది. ఎందుకంటే ఒకసారి మీటర్ పెట్టినట్టయితే ఆ మీటర్లో వాడుకున్న విద్యుత్తుకు మేము కంపల్సరీ పే చేయాల్సిన పరిస్థితి వాళ్ళ మదిలో ఉన్నట్టయితే డెఫినెట్గా వాళ్ళ ఆందోళనలో ఉంటారు. ఆల్రెడీ వాళ్ళకు ప్రకృతి మీద ఆధారపడి వాళ్ళు వ్యవసాయం చేసుకుంటారు. ఈ విధంగా గవర్నమెంట్ కూడా ఫోర్స్ చేసి మీరు బిల్లు కట్టాల్సిన పరిస్థితి తీసుకొస్తే మాత్రం వ్యవసాయదారులకు నిజంగా చాలా ఎఫెక్ట్ పడే అవకాశం ఉందండి. ఓకే అండి, రత్నాకర్రావు గారు, కేశవరావు గారు చర్చలో పాల్గొనేందుకు ధన్యవాదాలండి. ఈ వ్యవసాయ మోటార్లకు విద్యుత్ మీటర్ల బిగింపు అంశంపై రైతుల్లో ఆందోళన నెలకొంది. అలాగే ఈ విషయంలో రైతులకు అవగాహన కల్పించాల్సిన అవసరం ప్రభుత్వాలపైనే ఉంది. ముఖ్యంగా రైతుల మదిలో మెదులుతున్న ఎన్నో ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ప్రభుత్వం పైన ఉంది. ఇది నేటి ప్రతిధ్వని. నమస్కారం.